ఇక తొర్రూరు చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇరు పార్టీల కౌన్సిలర్లు మున్సిపాలిటీ హాల్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఎన్నిక జరగనుంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? జమీమా, ఇంకా తొర్రూరులో మాత్రం ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిల్ అంతా చేరుకున్నారు. జనగామ మున్సిపాలిటీను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీలో 16 ఓట్లు బీఆర్ఎస్కు, 16 ఓట్లు కాంగ్రెస్కు రావడంతో డ్రా పద్ధతిలో అధికారులు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర చూడొచ్చు. పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితికి కనబడుతుంది. ఈ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కూడా ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా సమానంగా ఓట్లు రావడం కావచ్చు. జనగామ తొర్రూరు మున్సిపాలిటీలో సమానంగా ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో డ్రా పద్ధతి ద్వారా ఎన్నికల అధికారులు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీకి సంబంధించి కూడా 16 ఓట్లు బీఆర్ఎస్కు, మిగతా 13 ఓట్లు కాంగ్రెస్కు, మిగతా 2 ఇండిపెండెంట్లు ఎక్సాఫిషియో ఓటుతో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ సమానంగా ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల ఆర్ఓ ఈ డ్రా పద్ధతి ద్వారా ఎన్నికలను నిర్వహించి ఒక్కొక్క 5 చైర్మన్ అభ్యర్థి పేర్లను 5 చిట్టీలు రాసి అక్కడ డ్రా పద్ధతి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. డ్రా పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలామణి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రవణ్ కూడా కైవసం చేసిన పరిస్థితి కనబడుతుంది. 2 జనగామ తొర్రూరు మున్సిపాలిటీను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజులుగా జనగామను తొర్రూరులో ఏం జరుగుతుంది, ఎటువంటి ఓట్లు ఉన్నాయి, ఎవరు ఏం జరుగుతుంది, ఎవరు అసలు ఎటువంటి పరిస్థితి ఉన్నటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తం కూడా జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కావచ్చు, తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇదంతా వీడినటువంటి నేపథ్యంలోనే మొత్తం పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా జనగామకు సంబంధించుకోవచ్చు, తొర్రూరుకు సంబంధించి మొత్తం కూడా ఈ ఉత్కంఠ భరితంగా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరులో కూడా 9 బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు, 7 కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు. 2 ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఎక్సాఫిషియో ఓటు, ఎంపీ కడియం కావ్య ఎక్సాఫిషియో ఓటు వేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సమానంగా 9, బీఆర్ఎస్కు 9 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో తొర్రూరు మున్సిపాలిటీ ఆర్ఓ కూడా ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిలో నిర్వహించినటువంటి పరిస్థితి. తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రావణ్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా తొర్రూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, జనగామ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కూడా రాజకీయ విశ్లేషకులు చాలా మంది అంచనాలు వేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఆర్ రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డిని, మిగతా నేతలంతా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న తొర్రూరులో అనేక గొడవలు కావచ్చు, తొర్రూరులో ఉధృత వాతావరణం చోటు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించి సూర్యాపేట, మహబూబాబాద్, మిగతా భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన పోలీసులంతా కూడా మోహరించి ఈ ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపల దానికి అనుమతించి ఓట్లు పద్ధతి ద్వారా ఫస్ట్ చేస్తే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు సమానంగా ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో లక్కీ డ్రా ద్వారానే ఈ చైర్మన్ ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు, జనగామ 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే జనగామకు సంబంధించి కావచ్చు, ఇటు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లంతా కూడా బయటకు వచ్చి వారి విజయం సంబంధించినటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ బాలమణికి 16 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి సుగునాగర్కు 16 ఓట్లు వచ్చాయి. ఇరుపాట్ల చైర్మన్ అభ్యర్థులకు 16 రావడంతో తమ చేతులు ఎత్తి మద్దతు తెలపడంతో టై అయినటువంటి నేపథ్యంలో లాటరీ ద్వారానే చైర్మన్, వైస్ చైర్మన్ కు ఆర్ఓ ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బాలామణి కైవసం చేసుకుంది. ఇటు తొర్రూరు మున్సిపాలిటీ అభ్యర్థిగా శ్రావణ్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరులో కూడా మొదటి నుంచి ఎవరు గెలవబోతున్నారో, మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకోబోతున్నారో చాలా ఉత్కంఠభరితంగా కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 పార్టీలు ప్రతిపాదించినటువంటి చైర్మన్ పేర్లను 10 చిట్టీలలో రాసి ఎన్నికల అధికారులు ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ, తొర్రూరు మున్సిపాలిటీ మాత్రం సమానంగా ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలోనే లాటరీ ద్వారా
ఈ ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబోతే గత 2-3 రోజులుగా ఉత్కంఠగా ఎదుర్కొన్నటువంటి అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా మున్సిపల్ జనగామ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నిక ముగిసినటువంటి పరిస్థితి కనబోతే జనగామ తొర్రూరు మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు చేతివెత్తి ఓటేసినటువంటి సమానంగా రావడంతోనే లాటరీ పద్ధతి ద్వారా అధికారులు ఎన్నికను నిర్వహించినటువంటి పరిస్థితి కనబోతే 2 మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబోతే తొర్రూరు జనగామ మున్సిపల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అవాంఛన ఘటనలు జరగకుండా చూసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.